ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఒక ముఖ్యమైన అప్డేట్. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి. ఈ పథకం అమలైతే అర్హత ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పథకంపై చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరికి వర్తిస్తుంది, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరా, ఎన్పీసీఐ లింక్ ఉండాలా, డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయి, ఈ వీడియోలో ప్రతి విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వస్తుందా? ఇక్కడే చాలా మంది ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. 18 సంవత్సరాలు నిండితే చాలు, అందరికీ 1,500 రూపాయలు వస్తుంది అని ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించే తుది విధివిధానాలు, అర్హత ప్రమాణాలు, మినహాయింపులు, దరఖాస్తు ప్రక్రియ చాలా ముఖ్యమైనవి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టును అధికారిక సమాచారం అని నమ్మకండి. ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయానికి పూర్తిగా స్పష్టమవుతుంది. డబ్బులు ఎలా వస్తాయి? ఈ పథకం అమలులోకి వస్తే మహిళలకు ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానం ఉండే అవకాశం ఉంది. అందుకే మహిళలు తమ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఎన్పీసీఐ వంటి వివరాల లింకింగ్ అవసరమా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసే అధికారిక మార్గదర్శకాల ప్రకారం మాత్రమే నిర్ధారించుకోవాలి. దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఇది ప్రస్తుతం అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయానికి. ఆడబిడ్డ నిధి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి అంటూ వచ్చే అధికారిక లింకులను వెంటనే క్లిక్ చేయకండి. ప్రభుత్వం అధికారికంగా దరఖాస్తు ప్రక్రియను ప్రకటించిన తర్వాతే అప్లికేషన్ విధానం, అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత సచివాలయ ప్రక్రియ వంటి వివరాలు స్పష్టమవుతాయి. అధికారిక ప్రకటన రాకముందే ఎవరైనా మీ దగ్గర ఓటీపీ, బ్యాంక్ పాస్వర్డ్, ఏటీఎం పిన్, యూపీఐ పిన్ లేదా ఇతర రహస్య వివరాలు అడిగితే ఇవ్వకండి. మహిళలు ఇప్పుడే ఏం చేసుకోవాలి? మొదట మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో చూసుకోండి. రెండవది, మీ ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. మూడవది, బ్యాంక్ ఖాతాకు అవసరమైన లింకింగ్ ప్రక్రియలు సక్రమంగా ఉన్నాయో బ్యాంక్లో లేదా అధికారిక మార్గంలో తెలుసుకోండి. నాలుగవది, మీ మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాతో సరిగ్గా లింక్ అయి ఉందో చూసుకోవడం ఉపయోగకరం. అయితే ఇవన్నీ పథకానికి తుది అధికారిక అర్హతలు అని భావించకండి. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక మార్గదర్శకాలే తుది నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఒక ముఖ్యమైన ఎన్నికల హామీ. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలనే ప్రతిపాదన ఉంది. కానీ ప్రస్తుతం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే, తుది అర్హతలు, దరఖాస్తు విధానం, అధికారిక ప్రారంభ తేదీ, చెల్లింపుల తేదీపై ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనను మాత్రమే నమ్మాలి. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే మీకు సింపుల్గా అర్థమయ్యేలా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను మీ కుటుంబంలోని మహిళలకు, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు ఎప్పుడు, ఎవరికి, ఎలా అనే పూర్తి అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.